తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిన్న మొన్నటి వరకు ఒకేసారి 3-4 సినిమాలు క్యూలో పెట్టిన రజనీకాంత్ కూలీ తర్వాత స్లో అయిపోయారు. చాలా మంది దర్శకులు కథలు చెప్తున్నా కూడా సూపర్ స్టార్ మాత్రం ఓకే చెప్పట్లేదు. దీని వెనక రీజన్ ఏంటి? కావాలని స్లో అయ్యారా, లేదంటే వయసు రీత్యా నెమ్మదించాలని రజనీ ఫిక్స్ అయ్యారా? అసలు సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గత 2-3 ఏళ్లుగా రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు. తక్కువ క్యాప్లోనే జైలర్, వేట్టయాన్, లాల్ సలాం, కూలీ లాంటి సినిమాలొచ్చాయి. ఇందులో జైలర్ మినహా ఏదీ ఆడలేదు. కూలీ కూడా ఏదో ఓ మోస్తరుగా ఆడింది, కానీ హిట్ అయితే కాదు. దీనికి 500 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ బ్రేక్ ఈవెన్ కోసమే 600 కోట్లు రావాలి. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2కి ఓకే చెప్పారు సూపర్ స్టార్. దాంతోపాటు మరో 2-3 దర్శకులతో సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అవేం కనిపించట్లేదు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్తో ప్లాన్ చేసిన రజనీ కమల్ మల్టీ స్టారర్ కూడా లేదు. దీనికి లోకేష్ కాకుండా మరో దర్శకుడు కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నాడు. జైలర్ 2తో బిజీగా ఉన్న రజనీ చాలా రోజుల తరువాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కన్నేశారు. ఈ క్రమంలోనే మాస్ సినిమాల స్పెషలిస్ట్ సుందర్ సి చెప్పిన కథ రజనీకి బాగా నచ్చిందని తెలుస్తోంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన అరుణాచలం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తరువాత సుందర్ రజనీ కాంబో రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్య వరుసగా హారర్ కామెడీలు చేస్తోన్న సుందర్ సి రజనీతో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రజనీ కూడా కమర్షియల్ సినిమా చేయాలని చాన్నాళ్లుగా చూస్తున్నారు. అన్నీ కుదిరి ఈ కాంబో సెట్ అయితే ఫ్యాన్స్ కు పండగేనేమో. సినిమాకో హీరోయిన్ పరిచయం అవుతున్నా కూడా ఆ కష్టాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, కానీ ఒక్కరు కూడా నిలబడట్లేదు. అందుకే మన హీరోలకు ఈ హీరోయిన్స్ తిప్పలు. కానీ ఇప్పుడు అవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు? కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతోంది. ప్రేమలో ఫేమ్ మమితా బైజు ఈ లిస్ట్ లో దూసుకు వెళుతున్నారు. డ్యూడ్ తో ఈ భామ రేంజ్ పెరిగేలా కనిపిస్తోంది. సూర్యతో నటిస్తోన్న ఈ బ్యూటీ మరికొన్ని క్రేజీ సినిమాలను కూడా క్యూలో పెడుతున్నారు. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయ్యారిప్పుడు. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాలో నటిస్తున్నారిమే. రెండూ హిట్ అయితే భాగ్య రేంజ్ మారిపోవడం ఖాయం. పైగా గ్లామర్ షో పరంగానూ ఈ బ్యూటీకు ఎలాంటి కండిషన్స్ లేవు. రావాల్సిందల్లా హిట్ ఒక్కటే. ప్రభాస్ హనురాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్ వి స్మైల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్ వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కాంతారా చాప్టర్ 1 తో నేషనల్ క్రష్ అయిపోయారు రుక్మిణి. ఇక ఆశికా రంగనాథ్ కు రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇదే సినిమాలో కీర్తిక శర్మ సైతం నటిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తరువాత కయాడు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అనుదీప్ కేవి, విశ్వక్ సేన్ కాంబోలో వస్తోన్న ఫంకీలో నటిస్తున్నారు కయాడు. రాజాసాబ్తో మాళవిక మోహనన్ పరిచయం అవుతున్నారు. వీళ్లు క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్టే. ఈ మధ్య ఇండస్ట్రీ హిట్లు బాగా వస్తున్నాయి. అంచనాలతో వచ్చిన సినిమా గానీ పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కు రీచ్ అయిందంటే క్రియేట్ చేసే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాయి. కన్నడ ఇండస్ట్రీలో ఇదే మ్యాజిక్ జరిగింది. అక్కడ మరో ఇండస్ట్రీ హిట్ పుట్టుకొచ్చింది. మరి ఏంటా సినిమా? కేజీఎఫ్ సినిమా వచ్చే వరకు కూడా కన్నడ ఇండస్ట్రీకి 100 కోట్ల మార్కెట్ రేంజ్ ఉందనే విషయమే ఎవ్వరికి తెలీదు. ఇంకా చెప్పాలంటే కన్నడ హీరోలకు కూడా తమ సినిమాల రియల్ మార్కెట్ కేజీఎఫ్ తరువాతే అర్థమైంది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 1000 కోట్లు కొట్టి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు కాంతారా మ్యాజిక్ నడుస్తోంది. 2021లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడలో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఆ తరువాత కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చి పార్ట్ 1 హిస్టరీని తుడిచేసింది. కేవలం కర్ణాటకలోనే దాదాపు 160 కోట్లు వసూలు చేసింది కేజీఎఫ్ చాప్టర్ 2. ఆ రికార్డును కాంతారా బద్దలు కొట్టింది. 175 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా కాంతారా చాప్టర్ 1 వచ్చి కాంతారా రికార్డ్స్ ని తుడిచిపెట్టింది. అక్టోబర్ 2న విడుదలైన కాంతారా చాప్టర్ 1 కు తొలి రోజు నుండే కన్నడలో అద్దరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది మా సినిమా, మేమే చూడకపోతే ఎలా అన్నట్టు అందరూ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే కర్ణాటకలోనే 250 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 200 కోట్లు వసూలు చేసిన సినిమానే లేదు. విడుదలైన 2 వారాల్లోనే 650 కోట్ల మార్క్ అందుకుంది కాంతారా చాప్టర్ 1.
ఇక కన్నడ విషయానికొస్తే 180 కోట్ల మార్క్ అందుకుని కాంతారా పేరు మీదున్న రికార్డ్స్ ని తుడిచేశారు రిషబ్ శెట్టి. తన రికార్డ్స్ తానే కొల్లగొట్టి న్యూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. 2 వారాల తరువాత కూడా ఈ చిత్ర వసూళ్లు తగ్గట్లేదు. మరి దీని జర్నీ ఇంకా ఏ రేంజ్కు వెళుతుందో చూడాలి. విజయ్ చివరి సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా? రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది, కానీ చెప్పిన తేదీకి వస్తుందా? తమిళ సినిమా కళలో కూడా ఊహించని రికార్డులకు తెర తీస్తుంటా జననాయకన్ ఆగమనం కరెక్ట్ గా ఉంటుందా? విజయ్ లాస్ట్ మూవీకి వచ్చిన చిక్కులేంటి? అందులో నుంచి నాయకుడు ఎలా బయటపడతాడు? తమిళంలో విజయ్కున్న మార్కెట్ గురించి చెప్పడానికేం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయకన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని ప్రకటించారు దళపతి. రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు విజయ్. పాలిటిక్స్ తో పాటే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇకపై కేవలం రాజకీయాలే అంటున్నారు. జననాయకనే చివరి సినిమా అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వినోద్ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ మూవీ కోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు విజయ్. రెమ్యునరేషన్ పరంగానే కాదు, బిజినెస్ లోనూ విజయ్ చివరి సినిమా రికార్డ్స్ తిరగరాస్తుంది. కేవలం ఓవర్సీస్ లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి. అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాకపోతే కరూర్ ఘటన తరువాత సినిమా రిలీజ్ అనుకున్నంత ఈజీగా లేదిప్పుడు. జననాయకన్ ఓటీటీ రైట్స్ 120 కోట్లు, శాటిలైట్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్ కలిపితే విడుదలకు ముందే 250 కోట్ల బిజినెస్ చేసుకుంది జననాయకన్. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో విజయ్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు. 2026 జనవరి 9న జననాయకన్ డేట్ ఇచ్చారు. కానీ అనుకున్న సమయానికి వచ్చేది అనుమానంగానే ఉందిప్పుడు. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.